వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. క్లస్టర్ బాంబ్. ఇరాన్ ఇజ్రాయిల్ వార్ కాన్ఫ్లిక్ట్లో ఇరాన్ ఇజ్రాయిల్ మీద క్లస్టర్ బాంబ్స్ని ఉపయోగించింది. దీస్ ఆర్ నాట్ కన్వెన్షనల్ బాంబ్స్. సాంప్రదాయకంగా యుద్ధ సూత్రాలకు అనుగుణంగా ఉపయోగించే బాంబ్స్ కావివి. న్యూక్లియర్ వార్ హెడ్స్ కానీ, కెమికల్ వెపన్స్ కానీ, బయోలాజికల్ వెపన్స్ కానీ, ఇలా క్లస్టర్ బాంబ్స్ కానీ ఇవి కన్వెన్షనల్ వార్ హెడ్స్ కావన్నమాట. నాన్ కన్వెన్షనల్ వార్ హెడ్స్. వీటిని ఉపయోగించకూడదని డిఫరెంట్ బాంబ్స్కి డిఫరెంట్ ట్రీటీస్ ఉంటాయి. అలానే ఈ క్లస్టర్ బాంబ్స్ని ఉపయోగించకూడదు అనే ట్రీటీ కూడా ఉంది. కన్వెన్షన్ ఆన్ క్లస్టర్ మ్యునిటేషన్ కన్వెన్షన్ ఆన్ క్లస్టర్ మ్యునిషన్స్ CCM. ఈ కన్వెన్షన్ని బేస్ చేసుకొని 110 కంట్రీస్ సిగ్నేటరీస్గా ఉన్నాయి దీనికి. కానీ ఇండియా, ఇరాన్, ఇజ్రాయిల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా, చైనా ఇలాంటివన్నీ కూడా సైన్ చేయలేదు దీని మీద. 110 కంట్రీస్ మాత్రం సిగ్నేటరీగా ఉన్నాయి ఈ CCM కన్వెన్షన్కి. అయితే ఈ క్లస్టర్ బాంబ్ అంటే ఏంటంటే, క్లస్టర్ బాంబ్ అంటే బాంబు ఒకటే ఉంటుందండి, కానీ దాని లోపల నంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఉంటాయి. మల్టిపుల్ స్మాలర్ బాంబ్లెట్స్ ఉంటాయన్నమాట. మల్టిపుల్ చిన్న చిన్న డెటోనేట్స్ ఉంటాయి, మల్టిపుల్ స్మాలర్ బాంబ్లెట్స్ ఉంటాయి దాన్ని ఓపెన్ చేసి చూస్తే. ఇది మనం టార్గెట్ చేసినప్పుడు యాక్చువల్గా ఒక మిసైల్ కానీ ఒక బాంబును కానీ ఒక స్పెసిఫిక్ లొకేషన్నే టార్గెట్ చేస్తుంది. కానీ ఈ క్లస్టర్ బాంబ్స్ ఏంటంటే, ఒక బాంబుని మీరు డ్రాప్ చేస్తే చాలా వైడ్ ఏరియాలో ఆ బాంబ్స్ ఎక్స్ప్లోడ్ అవుతాయి. దానివల్ల సివిలియన్స్కి ఎక్కువగా డ్యామేజ్ ఉంటుంది. దాంతోపాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవి ఫెయిల్ టు ఎక్స్ప్లోడ్ అవటంలో ఫెయిల్ అవుతాయి. ఎప్పుడు అక్కడే ఉండిపోతాయి. కొన్ని బాంబ్స్ పేలవన్నమాట, అక్కడే ఉండిపోతాయి. దానివల్ల సివిలియన్స్ తర్వాత తిరుగుతున్నప్పుడు అవి పేలటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మళ్ళీ సివిలియన్స్కి డ్యామేజ్ అవడానికి అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మీద ఉపయోగించినటువంటి ఈ క్లస్టర్ బాంబ్స్ RBK స్టైల్ క్లస్టర్ బాంబ్స్. అంటే సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు ఈ RBK స్టైల్ క్లస్టర్ బాంబ్స్ని ఉపయోగించేవాళ్ళు. ఆ రకమైనటువంటి క్లస్టర్ బాంబ్స్ని ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మీద ఉపయోగించింది. ఎనీవే, క్లస్టర్ బాంబ్స్ని ఉపయోగించడం వల్ల సివిలియన్స్కి ఎక్కువ డ్యామేజ్ ఉంది. ఒకటి, వైడ్ ఏరియాని టార్గెట్ చేస్తుంది. 2, ఇవి ఫెయిల్ టు ఎక్స్ప్లోడ్, అప్పుడే పేలవు. అట్లా ఉండిపోవటం వల్ల తర్వాత పేలితే సివిలియన్స్కి ప్రమాదం అన్నమాట. ఇవి క్లస్టర్ బాంబ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.